ఇవాళ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగనుంది. జీవీఎంసీ మేయర్ హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం మీటింగ్ హాల్ సిద్ధం చేశారు. మున్సిపల్ కార్పొరేటర్లు ఓటింగ్ లో పాల్గొనున్నారు. సమావేశానికి ఎక్స్ అఫిషియో సభ్యులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఓటింగ్ కు వచ్చే కార్పొరేటర్లను కౌంట్ చేసి ఓటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. కార్పొరేటర్లు చేతులెత్తి మద్దతు తెలుపనున్నారు. అవిశ్వాస తీర్మానానికి 2/3 వంతు మెజారిటీ అవసరం ఉంది. 74 మంది కార్పొరేటర్లు ఓటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. కూటమి సంఖ్యాబలం 76కు చేరింది. టీడీపీ తరపున 49 మంది, జనసేన తరపున 12 మంది, బీజేపీకి 2, సిపిఎంకు 1, సిపిఐకి 1 చొప్పున కార్పొరేటర్లు ఉన్నారు. అవిశ్వాస సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేశారు. కూటమి కార్పొరేటర్లు మ్యాజిక్ ఫిగర్ దాటేసి అవిశ్వాసానికి సిద్ధంగా ఉన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చెబుతారు. గుర్తింపు కార్డులు ఉన్న వారికి మాత్రమే సమావేశానికి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జీవీఎంసీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు మోహరింపు చేశారు. రైట్, చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్న జీవీఎంసీ అవిశ్వాస తీర్మానం సంబంధించి మరికొద్దిసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 75 కావాలంటే కూటమికి 76 ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరోపక్క ఈ సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లు ఎవరు కూడా వెళ్లకూడదంటూ విప్ జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి తాజా పరిస్థితి మా ప్రతినిధి అనురాధ విశాఖ జీవీఎంసీ ఆఫీస్ దగ్గర నుంచి అందిస్తారు. అనురాధ, ఏంటి పరిస్థితి? అవిశ్వాస తీర్మానం సంబంధించి ఇటు వైసీపీ బహిష్కరించింది, ఇటు కూటమికి సంబంధించి 75 మ్యాజిక్ ఫిగర్ అయితే 76 ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది? రాజేంద్ర, విశాఖపట్నం జీవీఎంసీ మేయర్ మీద ప్రవేశపెట్టబోతున్న అవిశ్వాస తీర్మానం ఇంచుమించుగా చివరి అంకంకి చేరింది. మరి కాసేపట్లో ఈ ప్రత్యేక సమావేశానికి కార్పొరేటర్స్ అందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉంది, హాజరవుతున్నారు. అయితే ఇప్పటికే వైసీపీ ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే ఇప్పుడు దాకా చూసుకుంటే కనుక ఎవరైతే పార్టీలు మారి వెళ్లారో ఆ లీడర్స్తో పాటు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఉన్న లీడర్స్ని కూడా కలుపుకొని విప్ జారీ చేశారు. 58 మంది వైసీపీ కార్పొరేటర్స్కి కూడా వాళ్ళు విప్ జారీ చేశారు. ఒకవేళ ఈ అవిశ్వాస తీర్మానంలో వాళ్ళు ఎవరైనా కనుక పాల్గొని, అంటే ఈ అవిశ్వాస సమావేశంకి వాళ్ళు ఎవరైనా పాల్గొని ఓట్ చేస్తే కనుక, అంటే కూటమికి సపోర్ట్గా ఓట్ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా వైసీపీ యొక్క ప్లానింగ్ అయితే అమలు చేస్తూ ఉంది. అయితే మరోవైపు చూస్తే కనుక కూటమి కూడా అంతే సంసిద్ధంగా ఉంది. ఎందుకనంటే ఇప్పటికే కూటమి మ్యాజిక్ ఫిగర్ని దాటింది. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మొత్తం ఓటింగ్ సంఖ్య 111 ఎక్స్ అఫిషియోస్ ఓట్లతో కలుపుకొని, ఇందులో భాగంగా 2/3 వంతు ఓటింగ్ జరగాలి. కాబట్టి ఇప్పటికే 74 మంది వాళ్ళకి కూటమికి అవసరం అవుతారు. కానీ కూటమికి ఇప్పటికే 76 మంది వరకు కూడా మెజారిటీ ఫిగర్ ఉంది. దీని నేపథ్యంలో వాళ్ళు ఖచ్చితంగా మేము అవిశ్వాసాన్ని నెగ్గి తీరుతామంటూ కూడా వాళ్ళకి ధీమాతో ఉన్నారు. అయితే ఇప్పటిదాకా క్యాంప్ రాజకీయాలు ప్రస్తుతం కొనసాగాయి. కూటమి నేతలంతా కూడా మలేషియా నుంచి నిన్న విశాఖపట్నంకి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా ఒక ప్రైవేట్ హోటల్లో ప్రస్తుతం సమావేశమై ఉన్నారు. మరి కాసేపట్లో ఇక్కడ జీవీఎంసీ కార్యాలయం దగ్గరికి చేరుకుంటారు. అయితే ఈ సమావేశంకి ఎవరైతే కార్పొరేటర్స్ వెళ్తున్నారో వాళ్ళతో పాటు అధికారులు, అలాగే ఎక్స్ అఫిషియో సభ్యులు, వీళ్ళకి మాత్రమే లోపలికి ప్రవేశం ఉంది. గుర్తింపు కార్డులు ఉన్న వాళ్ళని మాత్రమే ఈ సమావేశ మందిరంలోకి పంపించే విధంగా పూర్తిగా ఇక్కడున్న జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు అయితే మాత్రం చేశారు. అయితే ఈ సమావేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా కూడా ఒక రో ఆఫీసర్ ఉంటారు. అంటే ఒక్కొక్క కార్పొరేటర్స్ ఎవరైతే వాళ్ళ రో ఉంటుందో వాళ్ళకి సంబంధించి ఒక్కొక్క ఆఫీసర్ వాళ్ళని ఓటింగ్ని కౌంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేతులెత్తి వాళ్ళ మద్దతును అయితే తెలియజేయాలి. అయితే ఈ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్గా ఒక వీడియో రికార్డింగ్ కూడా చేసే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. మొత్తానికి చూసుకుంటే కనుక మరి కాసేపట్లో ఇప్పటిదాకా కూడా దాదాపుగా నెల రోజుల పాటు ఒక రాజకీయ అనిశ్చితి, ఒక ఉత్కంఠత నెలకొన్న వాతావరణంలో మరి కాసేపట్లో దానికి తెరపడే అవకాశం అయితే మాత్రం ఉంది. ఈ అవిశ్వాస సమావేశంలో పాల్గొనడానికి కూటమి నాయకులతో పాటు కూటమి కార్పొరేటర్స్ అంతా కూడా మరి కాసేపట్లో విశాఖ జీవీఎంసీ కార్యాలయానికి చేరుకుంటారు. అయితే ఇప్పటికే వైసీపీ ఈ సమావేశాన్ని బహిష్కరించింది కాబట్టి వాళ్ళెవరు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. మరోవైపు చూస్తే కనుక సిపిఎం, సిపిఐ 2 చెరొక సభ్యులు ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉంటున్నట్లుగా ఇప్పటికే వామపక్షాలు కూడా ప్రకటించాయి. వాళ్ళు కూడా ఈ సమావేశానికి హాజరు కాకపోవచ్చు. అయితే ఈ సమావేశం ప్రస్తుతం ఇంకా ఇప్పటికీ కూడా, అంటే మెజారిటీ ఫిగర్ మాకు ఉంది అని కూటమి ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఎవరైనా సమావేశంకి గైర్ హాజరు అయితే మాత్రం ఖచ్చితంగా చాలా కీలకమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సవాల్ని, ఈ గ్రేటర్ ఆపరేషన్ని కూటమి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం అందరూ ఎమ్మెల్యే
ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేటర్స్ అందరినీ కూడా ఒక హోటల్లో సమావేశపరిచి వాళ్ళంతా కూడా ప్రస్తుతం మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకునే విధంగా వాళ్ళు ఒక ప్లాన్ అనేది అమలు చేస్తూ ఉన్నారు. మరోవైపు చూస్తే కనుక విప్ జారీ చేశాము, ఎవరైనా కూడా వైసీపీ పార్టీ గుర్తు మీద నుంచి గెలిచి వెళ్ళిన కార్పొరేటర్స్ కూటమికి సపోర్ట్గా ఓట్ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటూ మరి ఒక అల్టిమేటం కూడా వైసీపీ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో చాలా ఉత్కంఠభరితంగా ప్రస్తుతం ఈ అవిశ్వాస తీర్మానం ప్రక్రియ అనేది జరుగుతుంది. కాసేపట్లో ఇక్కడికి అందరూ కూడా చేరుకుంటారు. జిల్లా కలెక్టర్ కాసేపట్లో ఇక్కడికి చేరుకొని మొత్తం ఈ ప్రక్రియను అంతటినీ కూడా తన ఆధ్వర్యంలో అంటే ఇన్ఛార్జ్ కమిషనర్గా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఉన్న నేపథ్యంలో మొత్తం ఆయన ఆధ్వర్యంలో ఈ మొత్తం అవిశ్వాసం ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది. ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. కేవలం గుర్తింపు కార్డులు ఉన్న ఎవరైతే అధికారికంగా ఉంటారో వాళ్ళని మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే రకరకాల ట్విస్ట్ల మధ్యన చాలా ఉత్కంఠభరితంగా ఇప్పటిదాకా కూడా ఎపిసోడ్ మొత్తం కూడా సాగింది. మరి కాసేపట్లో దీనికి తెరపడే అవకాశం ఉంది. అయితే కూటమి విన్ అవటానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మెజారిటీ ఫిగర్ని దాటి ఆల్రెడీ వాళ్ళు ఒక మ్యాజిక్ ఫిగర్ని వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం అయితే ఉంది. ఎందుకనంటే విప్ జారీ చేసినప్పటికీ కూడా నేను విప్ జారీ చేసిన తర్వాత కూడా కొంతమంది కార్పొరేటర్స్ మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ కూతురు ప్రియాంక కూడా రాజీనామా చేశారు. అలాగే మరొక ఇద్దరు 91, 92 కార్పొరేటర్స్ ఇద్దరు కూడా రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. సో ఈ విధంగా చూసుకుంటే కనుక కూటమి ఇప్పటికీ ఆపరేషన్ని కంప్లీట్ చేసింది. ఖచ్చితంగా వాళ్ళు ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అడ్డుకునే ప్రయత్నం ఇప్పటిదాకా వైసీపీ చేసినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి చూడాలి. ఒకవేళ అవిశ్వాసం సమావేశంకి ఎవరైనా గైర్హాజరైతే కనుక చాలా కీలకమైన పరిణామాలు ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ అనురాధ.